జున్ను చేశానండి. ఈరోజైతే మా వారు జున్ను పాలు తీసుకొచ్చారు. ఇంక నేను జున్నుకి రెడీ చేసుకుంటున్నాను. బెల్లం అవి కొట్టుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. మిరియాల పొడి, యాలక్కాయలు అన్నీ పట్టించుకుని ఇంకా వాటికి ఏమేమి కావాలో రెడీ చేసుకుంటున్నాను. నిన్న ఒక వీడియో పెట్టే కదండి. ఆ వీడియోలో అయితే నేను పాలు అనేది మీకు మొత్తం చూపించలేదు అనమాట. ముందైతే 2 గ్లాసులున్నర మామూలు పాలు వేసుకుని ఒక గ్లాస్ ఏమో జున్ను పాలు వేసుకున్నాను. తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తెస్తే బాగుంటుంది కదా, నేను వీడియో తీసాను. ఇంకో గ్లాస్ ఉంటే ఇంకా అది కూడా పోసుకుని కలుపుకున్నాను. వీటిలో అయితే ఇంక ఎక్కువ పాలు పడతాయి, 1.5 లీటర్ వరకు పడతాయి. 1/2 లీటర్కి మన జున్ను పాలకైతే. ఇంకా మాకైతే పాల అబ్బాయి ఇంకా నైట్ పూట వస్తాడనమాట. ఇంక వచ్చిన తర్వాత ఇంకా ఉన్న పాలు కూడా మొత్తం కలిపేసేసాను, అట్లా ఎంత అవసరం అంత. తర్వాత నేను బెల్లం కొట్టుకుంటున్నాను. బెల్లం కూడా ఒక 1/2 కేజీ పైనే పడుతుంది బెల్లం అయితే. ఎక్కువ తీపి తిన్న వాళ్ళకైతే దగ్గర కేజీ పడుతుంది, నార్మల్ వాళ్ళకైతే ఒక 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. బెల్లం కలుపుకుని తర్వాత యాలక్కాయలు, మిరియాలు అవన్నీ కొట్టుకుని అవి కూడా పొడి కింద చేసుకున్నాను మిక్సీలో. ఇవన్నీ వేసుకుని మొత్తం కలుపుకున్నాను. మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. అంతా కరిగిపోయిన తర్వాత చక్కగా అలా ఉండల కింద లేకుండా మొత్తం కరిగిపోయి అదంతా నీట్గా అయిపోవాలన్నమాట. తర్వాత ఇంకా ఉన్న పాలు కూడా కలుపుకుని జున్ను అయితే ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నీళ్ళు వేసుకుని ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని ఈ గిన్నె అయితే అందులో పెట్టేసామాట. దాని మీద మూత పెట్టేసి 1 గంట వరకు నేనైతే ఈ జున్నుని అయితే ఉడికిచ్చాను. ముందైతే ఆయిల్లో పెట్టా, తర్వాత సిమ్లో పెట్టేసి గంట వరకు అయితే ఉడికిచ్చానండి. నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా జున్ను వీడియోలు అయిన తర్వాత కూడా ఇంకో వీడియో పెడతాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి.